తెలంగాణ పర్యాటక రంగం ఇప్పుడు సరికొత్త రూపురేఖలు దిద్దుకోబోతుంది. 2047 నాటికి మన రాష్ట్రాన్ని అంతర్జాతీయ స్థాయి టూరిస్ట్ హబ్గా మార్చడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి అధినాయకత్వంలోని ప్రజాప్రభుత్వం 274.93 కోట్లతో ఒక బృహత్తర ప్రణాళికను సిద్ధం చేసింది. ఈ ప్రణాళికలో భాగంగా రాష్ట్రాన్ని 6 ప్రత్యేక జోన్లుగా విభజించారు. అవి ఆధ్యాత్మిక, వారసత్వ, ఎకో వెల్నెస్, హస్తకళలు, జల, బౌద్ధ సర్క్యూట్లు, అలాగే యాదగిరిగుట్ట, భద్రాచలం, వేములవాడ వంటి క్షేత్రాలను ఆధ్యాత్మిక కేంద్రాలుగా డెవలప్ చేస్తారు. ఎకో వెల్నెస్ కింద సిద్దిపేట, నల్లమల, నాగార్జున సాగర్ వంటి ప్రాంతాలను ప్రకృతి ఒడిలో పర్యాటక నిలయాలుగా మారుస్తారు. అలాగే జలవనరులైన కుంటాల, పొచ్చెర్ల జలపాతాల వద్ద చైనా, రష్యా తరహాలో క్యాంటిలివర్, గ్లాస్ వ్యూ పాయింట్లను ఏర్పాటు చేయనుండడం విశేషం. మరోవైపు వరంగల్, చార్మినార్ క్లస్టర్లను అభివృద్ధి చేస్తూనే పోచంపల్లి, గద్వాల హస్తకళ్లకు పూర్వ వైభవం తీసుకురానున్నారు. బుద్ధవనం, ఫణిగిరి వంటి చారిత్రాత్మక ప్రాంతాలకు కొత్త కళ తేనున్నారు. మౌలిక వసతుల కోసం 10 జిల్లాలకు నిధులు కేటాయించగా ఇందులో సింహభాగం ఖమ్మం జిల్లాకు 93 కోట్ల రూపాయలు, ఆ తర్వాత మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలకు కేటాయించారు. ముఖ్యంగా యునెస్కో గుర్తింపు పొందిన రామప్పలో కొత్త కాటేజీలు, సోమశిలలో అత్యాధునిక బోట్లు అందుబాటులోకి రానున్నాయి. అంతేకాదు స్థానిక కళాకారుల కోసం హంపి థియేటర్లను నిర్మించి పర్యాటకులను ఆలరించనున్నారు. మొత్తానికి పక్కా ప్రణాళిక, భారీ నిధులతో తెలంగాణ ప్రజాప్రభుత్వం చేపట్టిన ఈ చర్యలు రాష్ట్రాన్ని గ్లోబల్ టూరిజం మ్యాప్లో అగ్రస్థానంలో నిలబెట్టడం ఖాయం. ఇది కేవలం పర్యాటక రంగానికే కాకుండా స్థానిక ఉపాధికి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరిపోయనుంది.